రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక టెస్ట్ సెంటర్లో డ్రోన్ నుంచి ప్రిసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కర్నూలులో ఒక టెస్ట్ సెంటర్లో డ్రోన్ నుంచి ప్రిసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కర్నూలులో యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి V3 పరీక్షలను నిర్వహించింది. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. DRDOని అభినందించారు. ఈ పరీక్ష భారతదేశ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచిందని అన్నారు. కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో DRDO డ్రోన్ ద్వారా మిసైల్ విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలోని కర్నూలు శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక టెస్ట్ సెంటర్లో డ్రోన్ నుంచి ప్రిసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత్ సరికొత్త ఆయుధాలతో సత్తా చాటుతోంది. తాజాగా డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కర్నూలులోని ఒక టెస్ట్ సెంటర్లో డ్రోన్ నుంచి ప్రిసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కర్నూలులో యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి V3 పరీక్షలను నిర్వహించింది. ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. DRDOని అభినందించారు. ఈ పరీక్ష భారతదేశ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచిందని అన్నారు. కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో DRDO ఓ డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీలోని కర్నూలు శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు.